السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. ప్రియ విద్యార్థులారా, అల్హమ్దులిల్లా ఈరోజు మనం సూరతు తలాక్లోని ఆయత నంబర్ 6 మరియు 7 ముఖ్య పదాల అర్థంతో పాటు సులభమైన అనువాదం మరియు సంక్షిప్త వ్యాఖ్యానం, అందులో ఉన్నటువంటి మనకు బోధనలు, గుణపాఠాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రతిసారి నేను గుర్తు చేస్తూ ఉంటాను, మనం ఏదో ఒక క్లాస్ వింటున్నట్లుగా కాకుండా, మనం ఏదో ఒక ఫార్మాలిటీ పూర్తి చేయడానికి హాజరవుతున్నాము అన్నట్లుగా కాకుండా, అల్లాహ్ యొక్క గ్రంథం సర్వమానవాళికి మార్గదర్శకత్వం, ఈ ఖురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీతుల ప్రకారంగా మనం జీవితం గడిపినప్పుడే మన ఇహలోకం బాగుపడుతుంది, పరలోకంలో మనం నరకం నుండి రక్షణ పొంది స్వర్గంలో ప్రవేశించగలుగుతాము. ఇలాంటి సదుద్దేశాలు, సద్భావాలు ఎల్ల వేళల్లో మనం తాజా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రియ విద్యార్థులారా, కొన్ని పనులు మనం రోజు పాటిస్తూ ఉంటాము, అలవాటుగా అయిపోతుంది. అందులో ఇఖ్లాస్, చిత్తశుద్ధి ఇలాంటివి కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. అయితే అలా కాకుండా ప్రతి సందర్భంలో అల్లాహుతాలా మనకు ఎక్కువ ఇఖ్లాస్ ప్రసాదించాలని దువా చేసుకుంటూ ఉండాలి. అందుకొరకు కొందరు పుణ్యాత్ములతో అల్లాహుమ్మ అస్లిహ్ నియ్యతి వ దుర్రియతి అన్నటువంటి దువా చేస్తూ ఉండేవారని కూడా తెలుస్తుంది. మరియు ప్రతి ఇలాంటి క్లాసులలో హాజరవుతున్నప్పుడు మనం అల్లాహుతాలా మనకు పుణ్యాలు ప్రసాదించడంతో పాటు లాభదాయకమైన విద్యా జ్ఞానం ప్రసాదించాలని, దాని ప్రకారంగా మనం ఆచరించాలన్నటువంటి సదుద్దేశాలు కూడా మనం మన మనసులో తాజా చేసుకోవాలి. అయితే రండి, సూరతు తలాక్లో విడాకులకు సంబంధించిన ప్రత్యేక ఆదేశాలు ఇవ్వబడ్డాయి. విడాకులు పొందినటువంటి స్త్రీలు కొన్ని రకాలుగా ఉంటారు అన్న విషయం ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. మరియు ఒక కన్వర్జేషన్, మనం ప్రశ్నలు అడుగుతూ దాని యొక్క సమాధానాలు తెలుసుకుంటూ ఈ విధంగా కూడా ఆ పాఠాన్ని మనం గుర్తు చేసుకున్నాము. ఈరోజు కూడా కొంచెం ఈ విషయం ప్రయత్నం చేద్దాము మనం. ఎందుకంటే ఇందులో చూడడానికి 2 ఆయతులు, కానీ ఇందులో ఉన్నటువంటి బోధనలు, లాభాలు చాలా ఉన్నాయి. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. అస్కినూహున్న. అస్కిను అంటే సకన్ ఇవ్వడం, గూడు ఇవ్వడం, ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేయడం. సకన్. హున్న అనే పదం ఏదైతే చూస్తున్నారో, ఆ స్త్రీలు ఎవరైతే విడాకులు పొందారో, మిన్ హైథు సకంతుం, మీరు ఎక్కడైతే ఉంటున్నారో, నివసిస్తున్నారో, అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే విడాకులు పొందిన స్త్రీలకు కూడా నివాసం ఏర్పాటు చేయండి. మిన్ ఉజ్దికుం, మీ స్థోమత మేరకు, మీకు ఎంత స్థోమత ఉందో దాని ప్రకారంగా. వలా తుదార్రుహున్న. వలా తుదార్రు, దరర్, ఇబ్బంది కలగజేయడం వారికి. హున్న అంటే అదే విడాకులు పొందిన స్త్రీలకు మీరు వారికి బాధ కలిగించకండి, బాధించకండి. లితుదయ్యికు అలైహిన్న. లితుదయ్యికు, ఇబ్బంది పాలు చెయ్యడానికి, అలైహిన్న, వారిని, మీరు వారిని ఇబ్బందులకు గురి చెయ్యడానికి ఏ రకంగా కూడా బాధించకండి. వ ఇన్ కున్న,
ఒకవేళ వారు ఉలాతి హమ్లిన్ గర్భవతులై ఉంటే ఫఅన్ఫికు అలైహిన్న ఫఅన్ఫికు అలైహిన్న ఫఅన్ఫికు అలైహిన్న మీరు ఖర్చు చేయండి అలైహిన్న వారిపై హత్తా ఎప్పటి వరకు యదఅన హమ్లహున్న వారు ప్రసవించే వరకు హత్తా యదఅన హమ్లహున్న వారు వదఅ యదఉ అంటారు కనడం కనే వరకు హమ్లహున్న అంటే వారు హమ్ల్ గర్భాన్ని అంటారు ఇక్కడ ఉద్దేశం ప్రసవించే వరకు అని ఫఇన్ అర్దఅన ఒకవేళ వారు పాలు త్రాపిస్తే లకుం మీకు అని అంటే ఇక్కడ మీ యొక్క సంతానానికి అని భావం ఫఆతుహున్న ఇవ్వండి వారికి ఉజూరహున్న వారి ప్రతిఫలాన్ని వక్తమిరు పరస్పరం సంప్రదించుకోండి సలహాలు చెయ్యండి బైనకుం మీ మధ్యలో బిమఅరూఫ్ ధర్మానుసారం ఉత్తమ రీతిలో వఇన్ తఆసర్తుం వఇన్ ఒకవేళ తఆసర్తుం ఇది ఉస్రు నుండి ఉంది కష్టం అన్నటువంటి ముష్కిల్ అని ఉర్దూలో ఏదైతే అంటారో ఉస్ర్ ఏదైనా కష్టం మీరు పరస్పరం కష్టంలో పడిపోతే లేదా మీరు పరస్పరం గొడవ పడినట్లయితే అని ఇక్కడ అనువాదం చేయడం జరిగింది ఫసతుర్దిఉ కనుక పాలు పడుతుంది పాలు త్రాపిస్తుంది లహు ఆ బిడ్డకు ఉఖ్రా వేరే ఒక పాలు పట్టే స్త్రీ లియున్ఫిక్ ఆయత్ చిన్నగానే ఉంది ఇది కూడా పదాలు తెలుసుకుందాము తర్వాత రెండు ఆయతుల వ్యాఖ్యానం గుణపాఠాలు ఒకేసారి ఇన్షాల్లా తెలుసుకుందాము లియున్ఫిక్ ఖర్చు చేయాలి ذو సఅతిన్ స్తోమత ఉన్నవారు మిన్ సఅతిహి తమ స్తోమతకు తగ్గట్టు వమన్ కుదిర అలైహి వమన్ మరెవరైతే కుదిర కుదించబడినదో అలైహి అతనికి రిజ్కుహు అతని ఉపాధి ఫల్యున్ఫిక్ అతడు ఖర్చు చేయాలి మిమ్మా ఆతాహుల్లా అల్లా అతనికి ప్రసాదించిన దానిలో నుండి లా యుకల్లిఫుల్లాహు అల్లాహు తఆలా భారం మోపడు నఫ్సన్ ఏ ప్రాణికి ఇల్లా కేవలం తప్ప మా ఆతాహా ఎంతనైతే అతనికి అల్లా ప్రసాదించాడో ఇచ్చి ఉన్నాడో దాని అంత మోతాదులో తప్ప అల్లా ఎక్కువ భారం వేయడు సయజ్అలుల్లాహు సమీపంలో కల్పిస్తాడు చేస్తాడు అల్లాహ్ బఅద ఉస్రిన్ ఇబ్బందుల తర్వాత యుస్రా సౌలభ్యాన్ని ఈ ఉస్ర్ పదం యుస్రుకు అపోజిట్గా యుస్ర్ సౌలభ్యం
ఆయతుల యొక్క పదాలు తెలుసుకున్న తర్వాత ఇక రండి, ఈ ఆరో ఆయత ఏదైతే మీరు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారో, ఇందులో వ్యాఖ్యానకర్తలు సుమారు 5 నుండి 6 వరకు ఇందులో ఆదేశాలు, బోధనలు ఉన్నాయి అని చెబుతున్నారు. ఆ బోధనలు ముందు నేను సంక్షిప్తంగా మీకు తెలియజేసి, ఆ తర్వాత నేను ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాను, మీరు దానికి సమాధానం ఇస్తూ ఉండాలి. మొదటి బోధన ఇందులో ఉన్నది, అస్కినూహున్న మిన్ హైతు సకంతుం మిన్ వుజ్దికుం. అస్కినూహున్న మిన్ హైతు సకంతుం మిన్ వుజ్దికుం. మీ స్థోమత మేరకు మీరు ఉండే చోటే విడాకులు పొందిన ఆ మహిళలను కూడా ఉండనివ్వండి. ఇక్కడ వరకు చూస్తున్నారా? ఇందులో ఒక ముఖ్య విషయం అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నాడు? ఎవరికైతే తలాఖ్ రజ్ఈ ఇవ్వడం జరిగినదో, తలాఖ్ రజ్ఈ అంటే మొదటి తలాక్ లేదా రెండవ తలాక్. ఎందుకు రజ్ఈ అని అంటున్నాము కదా? రజ్ఈ అంటే తిరిగి భర్త ఆమెను భార్యగా ఉంచుకోవడానికి అవకాశం ఉన్నది. ఇదెప్పుడు? మొదటి తలాక్ తర్వాత లేదా రెండవ తలాక్ తర్వాత. అయితే ఈ సూరతు తలాక్ మొదటి ఆయతులోనే మనం చదివి వచ్చాము, గుర్తుందా మీకు? లా తుఖ్రిజూహున్న మిన్ బుయూతిహిన్న వలా యఖ్రుజ్న. మీరు విడాకులిచ్చిన మీ భార్యలను మీ ఇంటి నుండి మీరు గెంటి వేయకండి, తరిమి వేయకండి, వారు కూడా స్వయంగా వెళ్ళిపోకూడదు. అయితే ఇక్కడ అల్లాహు తాలా ఆ ఆదేశం మరోసారి ఇస్తున్నాడు, కానీ ఇందులో మరికొంత వివరణ ఉన్నది. అక్కడ ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టకండి అని ఉండే కదా, ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ఒక్కరూ తమ స్థోమత, తమ ఆర్థిక స్థోమత ఎంత ఉన్నదో దాని ప్రకారంగా విడాకులు పొందిన స్త్రీకి తమ ఇంట్లోనే నివాసం ఏర్పాటు చేయాలి. ఒకవేళ చాలా ధనవంతుడై చాలా పెద్ద ఇల్లు ఉండేదుంటే అందులో ఒక గది, దానికి తోడుగా కాలకృత్యాలు తీర్చుకునే అటువంటి వాష్రూమ్ లాంటివి, ఈ సౌకర్యాలతో పాటు ఆమెకు నివాస స్థలం అనేది ఏర్పాటు చేసే బాధ్యత భర్తది. అల్లాహుతాలా ఇక్కడ మీరు ఎక్కడైతే ఉంటున్నారో గమనించండి, ఇక్కడ మీరు శ్రద్ధ వహించండి. మిన్ హైతు సకంతుం, మీరు ఎక్కడైతే ఉంటున్నారో అంటే మీరు ఉండే ఇల్లులోనే, మీరు ఉండే ఇంటిలోనే. తల్లిగారింటికి పంపడమో వేరే ఎక్కడైనా ఉండడానికి పంపడమో కాదు, మీరు ఉండే ఇంటి ఆవరణలోనే. అది బిల్డింగ్ అయినా, గుడిసె అయినా, ఏదైనా టెంట్ లాంటిదైనా అంతలోనే. మరియు ఈ సూర ప్రారంభంలోని మొదటి ఆయతు చివరిలో అల్లాహుతాలా చెప్పాడు కదా, అల్లాహ్ ఏదైనా ఒక మంచి మార్గం మీ కొరకు సులభతరం చేయవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది? దగ్గరగా ఉండి కలుసుకోకుండా ఉన్నప్పుడు, దగ్గరగా ఉండి భార్య భర్తలుగా కాకుండా ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలగవచ్చు. పిల్లలను వారి అవసరాలు తీరుస్తూ కూడా వీరి మధ్యలో ఒకరి పట్ల మరొకరికి ఏ ద్వేషం ఏర్పడిందో అది దూరం కావచ్చు. ఈ విధంగా ఈ తలాక్ రజఈ, మొదటి తలాక్ లేదా రెండవ తలాక్ తర్వాత కూడు గూడు,
ఈ రెండిటి బాధ్యత భర్తదే ఉంటుంది. ఏ భర్తనైతే విడాకులిచ్చాడో. ఇక గమనించండి, అల్లాహు తాలా కేవలం 12 ఆయతుల ఒక్క సూరాలో మొదటి ఆయతులో నెగటివ్ స్టైల్లో, అంటే బయటికి వెళ్ళగొట్టకండి, వారు స్వయంగా వెళ్ళకూడదు అని. ఆ మొదటి ఆయత్ చివరిలో మీ ఇంట్లోనే ఉండేదుంటే మీ మధ్యలో ఇంకా అల్లాహు తాలా ఏమైనా మేలు చేయవచ్చు అన్నటువంటి ఒక ఆశ కూడా చూపాడు. మరి అదే ఇప్పుడు 5 ఆయతుల తర్వాత 6వ ఆయతులో పాజిటివ్లో చెబుతున్నాడు, మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ స్థోమతకు తగ్గట్టు మీరు విడాకులు ఇచ్చిన, విడాకులు ఎలాంటిది, తలాఖ్ రజ్ఈ, ఆ భార్యలను అక్కడే ఉంచండి. అయితే మూడో విడాకులు పొందిన తర్వాత, మూడోసారి విడాకులు భర్త ఇచ్చేశాడు, లేదా మొదటి విడాకుల తర్వాత, లేదా రెండవ విడాకుల తర్వాత గడువు ముగిసింది అంటే ఇక ఆమె ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు. ఆ భర్త యొక్క వివాహంలో ఆమె ఉండదు. ఆ తర్వాత అల్లాహుతాలా ఏమంటున్నాడు చూడండి, వలా తుదారుహున్న లితుదయ్యికు అలైహిన్న, వారిని ఇబ్బందుల పాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. ఇబ్బందుల పాలు చేసే ఉద్దేశంతో బాధించకండి. ఇక ఈ రెండవ ఆదేశం ఈ ఆయతులో ఏదైతే ఉందో, అల్లాహు తఆలా విడాకులు పొందిన స్త్రీ పట్ల కూడా ప్రత్యేక ఆదేశాలు విడాకులు ఇచ్చిన భర్తలకు ఏ రీతిలో ఇస్తున్నాడో గమనించండి. మీ ఇద్దరి మధ్యలో భార్య భర్తగా ఉండడం ఇక కుదరట్లేదు, విడాకులు ఇచ్చారు, సరే. కానీ ఈ రజఈలో ఏదైతే మీరు మీ ఇండ్లల్లోనే ఉంచాలో ఆ విషయంలో మీరు వారికి ఎలాంటి ఇబ్బంది కలగజేయకండి. ఎలాంటి ఇబ్బంది? వారి ఇల్లు విషయంలో, ఉండే విషయంలో, ఇక నీవు నాకు భార్యగే కావు, పోయి పో, ఆ మూలన ఏదైనా వాకిట్లో ఉండిపో అని ఈ విధంగా ఇబ్బంది చేయడం, లేక నివాస స్థలమే ఇవ్వకపోవడం, లేదా ఇంట్లో ఉంచడం. కానీ ప్రతిరోజు అలవాటు ప్రకారంగా ఎలాగైతే ఇంట్లో సరుకులు తెచ్చి ఇచ్చేవారో, కూరగాయలు తెచ్చి ఇచ్చేవారో అలా ఇవ్వకుండా, ఇక నీవు నాకు భార్యగే కావు, నేనెందుకు నీకు తినిపించాలి అన్నటువంటి, నేనెందుకు నీ ఆహార భోజన ఖర్చులు భరించాలి అన్నట్లుగా ఇబ్బంది పాలు చేయడం, లేక ఇంకా ఏదైనా ఆమెను తిట్టడం ద్వారా, కొట్టడం ద్వారా వారిని ఇబ్బంది పాలు చేసి ఆమె స్వయంగానే అతని యొక్క బాధలకు, అతని యొక్క మాటలకు ఇక సహనం వహించలేక ఇల్లు వదిలి వెళ్ళడానికి సిద్ధం అవ్వడం. "ఓ అయ్యా, ఇక నీతో ఉండలేను నేను, ఇన్ని ఇబ్బందులు, సరే నే నేను నీవు ఇచ్చినటువంటి మెహర్ కూడా ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు" అని ఆమెనే పోయే విధంగా ఆమెకు ఏదైనా ఇబ్బంది పెట్టడం, ఇలాంటి వాటన్నిటికీ మీరు దూరంగా ఉండండి అని అల్లాహు తాలా ఆదేశిస్తున్నాడు. అల్లాహు అక్బర్. సోదరా, సోదరిమణులారా, ఈ రోజుల్లో మన సమాజంలో అల్లా యొక్క ఈ ఆదేశాలను మనం పాటించనందువల్ల మన జీవితాలు ఎంత దుర్భరమైపోతున్నాయో గమనించండి. పిల్లల శిక్షణ విషయంలో ఎంత లోపం జరుగుతుందో గమనించండి. అంతేకాదు, ఇక ముందుకు రండి. వఇన్ కున్న ఉలాతి హమ్లిన్
ఫఅన్ఫిqu అలైహిన్న హత్తా యదఅన హమ్లహున్. ఇది మూడో ఆదేశం. ఒకవేళ వారు గర్భవతులై ఉంటే వారు శిశువును కనే వరకు వారికి ఖర్చులు ఇస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ విషయం మూడవది, భర్త విడాకులిచ్చాడు భార్యకు. ఆ సమయంలో ఆమె గర్భంతో ఉన్నది. అయితే ఇంతకుముందు మనం చదివిన ఆయతుల ప్రకారంగా గర్భంతో లేకుంటే గర్భంతో లేకుంటే ఈ తలాఖే రజ్ఈలో గడువులో ఉన్నంత వరకు కూడు గూడు రెండూ భర్త ఇవ్వాలి కదా. అవి 3 హైద్ బహిష్టుల వరకు లేదా 3 నెలలు. కానీ ఒకవేళ ఆమె గర్భంతో ఉండేదుంటే అదే 3 నెలలు అని అనుకోకూడదు. అంతకంటే తక్కువ కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు. గర్భంలో ఉన్నప్పుడు సర్వసామాన్యంగా బహిష్టు రాదు. అలాంటప్పుడు ఎవరైనా ఆ పాత లెక్క, పాత గడువు ఏదైతే ఉందో గర్భంతో లేని వారి గురించి తెలుపబడినది, అది భావించకూడదు. ఆమె ప్రసవించే వరకు ఆమె యొక్క కూడు గూడు, నివాసము మరియు ఆహారము రెండిటి బాధ్యత భర్తదే ఉంటుంది. ఇక్కడ కూడా ఇస్లాం యొక్క గొప్పతనాన్ని మీరు గమనించండి. ఒక స్త్రీ తన ఏ భర్త ద్వారానైతే గర్భం దాల్చినదో మరియు విడాకులు పొందినప్పటికీ అల్లాహు తాలా ఎంత గొప్పగా ఆమె పట్ల దయా దాక్షిణ్యాలు, కరుణ కటాక్షాలు చూపించి ఇప్పుడు ఆమె ఒక్కతే కాదు, ఆమె కడుపులో ఉన్నవారు ఈ భర్తకు చెందినవారు గనక ఆ భర్త ఆమెకు నివాసము ఇవ్వాలి మరియు ప్రసవించే వరకు ఆమె యొక్క భోజన, ఆహార, మిగతా సర్వసామాన్యంగా ఏ ఖర్చులైతే ఉంటాయో అవన్నీ కూడా భరించాలి. ఇక ఇక్కడ వద్'ఎ హమల్ అని ఉర్దూలో, అరబీలో ఏదైతే అంటారో ప్రసవం వరకు, విడాకులు పొందిన తర్వాత మరుసటి రోజు ప్రసవిస్తే అక్కడి వరకు, లేదా విడాకులు పొందిన తర్వాత 6, 7, 8, 9 నెలలు అయినా గాని అప్పుడు కూడా భర్త ఎలాంటి సంకోచం లేకుండా, ఎలాంటి మనసులో భారం భావించకుండా, నాకు భార్యనే కాదు కదా అన్నటువంటి విషయం మాట్లాడకుండా తప్పకుండా అతను నివాసము ఇవ్వాలి, వారి ఖర్చులు కూడా భరించాలి. ఇక ఆ తర్వాత ప్రసవం జరిగింది. ఇక అబ్బాయి పాలు త్రాగే విషయం వస్తుంది. అయితే స్త్రీ విడాకులు పొందినది గనక ఈ ప్రసవంతో ఆమెపై నుండి అతని బాధ్యత పూర్తయిపోయింది. కానీ ఈ బాబు లేదా పాప, పుట్టిన బిడ్డ, అతని తండ్రిపై ఇక బాధ్యత ఉన్నది. అందుకొరకు అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు, ఫఇన్ అర్దఅన లకుం, ఫఇన్ అర్దఅన, మీరు విడాకులు ఇచ్చినటువంటి ఆ భార్యలు వారే స్వయంగా లకుం, మీ బిడ్డలకు పాలు త్రాగిస్తే
ఇప్పుడు ఆమె ఆ పాలు త్రాగించినందుకు విడాకులిచ్చిన ఆ భర్త నుండి ప్రతిఫలం అనండి, నెల ఖర్చులు అనండి, పాలు ఖర్చులు అనండి, ఆ భర్త ఇవ్వాలి. మరియు ఈ విడాకులు పొందినటువంటి భార్య అవి తీసుకోవాలి. అయితే గమనించండి, ఇక్కడ విడాకులతో వీరిద్దరి మధ్యలో సంబంధం ఇక తెగిపోయింది. గడువు ప్రసవం వరకు ఉండినది. ప్రసవం తర్వాత వీరిద్దరూ ఒకరికి మరొకరు అపరిచితుల్లాంటి వారే. కానీ బిడ్డ ఆ తండ్రికి సంబంధించిన వాడు గనక ఆ బిడ్డ యొక్క పాల ఖర్చులు ఆ తల్లి తన యొక్క రక్తాన్ని, తన యొక్క పూర్తి అల్లా ప్రసాదించినటువంటి ఆమె యొక్క శక్తి సామర్థ్యాల్ని, పిల్లల యొక్క రక్షణ, పిల్లలకు పాలు త్రాగించడం, ఇది ఏదో యొక్క నేను పెట్టుకుంటాను కదా ఒక దాయిని అని చెప్పడానికి నోటితో మాటలు వదలవచ్చును. కానీ స్వయం 9 నెలలు మోసి కన్న తల్లి ఏ రీతిలో బిడ్డను చూసుకోగలుగుతుందో, కిరాయికి తెచ్చిన వాళ్ళు, దాయిలు, వారు ఎంత అనుభవజ్ఞులు అయినా గాని వారు స్వయం ఆ బిడ్డను తమ కడుపులో మోయలేదు గనక వారు ఎంతో మేలు చేస్తారు, చెడు చేస్తారు అని మనం చెప్పలేము. కానీ స్వయం కన్న తల్లికి ఎంత ప్రేమ అనండి, అప్యాయత అనండి, శ్రద్ధ అనండి, ఇంకా ఎన్ని పదాలు మనం తీసుకొచ్చుకున్నా గాని తల్లి విషయంలో తక్కువే అవుతాయి. మరియు ఈరోజు అగ్రికల్చరల్ సైన్స్ ఇంకా మెడికల్ సైన్స్ ఇవన్నీ ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా మార్కెట్లలో, మెడికల్ స్టోర్లలో దొరికే పాల డబ్బలు ఉంటాయి కదా పిల్లల కొరకు అని, వాటిపై వారు రాయక తప్పలేదు. ప్రపంచ రీత్యా ఇది చట్టం. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇలాంటి పాల డబ్బలు తయారు చేస్తారో పిల్లల కొరకు రాయడం తప్పనిసరి. ఏంటి? పసి పాపలకు వారి తల్లి పాలే మిన్న. ఇలాంటి కొన్ని పదాలు వస్తాయి కదా, ఎవరికైనా గుర్తొస్తుందా? నాకు చాలా రోజుల తర్వాత ఎగ్జాక్ట్లీ ఇక్కడ పదాలు కొన్ని రాసి ఉంటాయి. తల్లి పాల కంటే మించిన వేరే ఏ పాలు పసిబిడ్డలకు బాగుండవు అని. అయితే సోదర మహాశయులారా, ఇస్లాం ఇక్కడ కూడా ఎంత మేలు చేసిందో ఆ విషయాన్ని గ్రహించండి. ఇక్కడ చూడడానికి విడాకులు, తలాక్ అన్నటువంటి పేరుతో ఉన్న సూర, కానీ ఇందులో సామాజిక పరంగా, వైవాహిక పరంగా, పిల్లల సంరక్షణ విషయంలో ఎంత మంచి బోధనలు ఇస్లాం ఇస్తుందో ఇక్కడ మనం గమనించవచ్చును. ఆ తర్వాత యొక్క ఆయత్ కూడా చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. అల్లా ఏమంటున్నాడు? ధర్మానుసారం పరస్పరం సంప్రదించుకోండి. ఇది ఒక ప్రత్యేక ఆదేశం అండి. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? వఅతమిరు బైనకుం బిమఅరూఫ్. వాస్తవానికి విడాకుల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. వీరిద్దరి మధ్యలో భార్యాభర్తల సంబంధం లేదు. కానీ ఒక లింక్ వారి మధ్యలో ఏర్పడింది. ఏంటి? ఆమె గర్భంతో ఉండడం, ఆమె ప్రసవించడం, ఆమె ఒక బిడ్డను కనడం. ఆ బిడ్డ తండ్రి అతను గనక, విడాకులిచ్చిన పురుషుడు భర్త,
ఈ విధంగా వారు పరస్పరం ఉత్తమ రీతిలో ధర్మానుసారం సంప్రదించుకొని ఈ బిడ్డ విషయంలో కానివ్వండి ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి ఇబ్బందులకు పాలు కాకుండా ప్రతి ఒక్కరికి మేలు జరిగే అటువంటి సమాలోచనలు వారు జరుపుకోవాలి. కానీ ఏం చేద్దాము, సమాజంలో అందరూ మంచివారే ఉండరు కదా, అందరూ మంచి ఆలోచన కలిగిన వారే ఉండరు కదా. అందుకొరకు అల్లాహుతాలా మరొక మార్గం ఇక్కడ చూపిస్తున్నాడు. ఏంటి ఆ మార్గం? వఇన్ తఆసర్తుం, ఒకవేళ మీరు పరస్పరం గొడవ పడినట్లయితే. ప్రియ విద్యార్థులారా, ఇక్కడ వఇన్ తఆసర్తుంలో కానివ్వండి లేదా వఅతమిరు బైనకుంలో కానివ్వండి, వలా తుదార్రుహున్న, ఇక్కడ గమనిస్తున్నారా? వలా తుదార్రుహున్న ఈ బోధనలో, అలాగే వఅతమిరు బైనకుం ఈ బోధనలో, వఇన్ తఆసర్తుం ఈ బోధనలో కేవలం భార్య భర్తలు ఇద్దరే కారు, ఆ ఇద్దరి తరఫున పెద్దలు కూడా వచ్చేస్తారు. అర్థమవుతుందా? భార్య వైపున ఏ పెద్ద మనుషులైతే ఉంటారో, భర్త వైపున ఏ పెద్ద మనుషులైతే ఉంటారో వారు కూడా ఇందులో వచ్చేస్తారు. అంటే ఏమిటి? వలా తుదార్రుహున్న, భర్తలకు చెప్పడం జరుగుతుంది, మీరు మీ భార్యలకు బాధ కలిగించకండి వారిని ఇబ్బందుల పాలు చేయడానికి. అంటే ఇక్కడ కేవలం భర్తకే కాదు, భర్తకు చెప్పడం జరుగుతుంది, భర్త యొక్క తల్లికి చెప్పడం జరుగుతుంది, భర్త యొక్క తండ్రికి చెప్పడం జరుగుతుంది, భర్త యొక్క సోదర సోదరిమణులకు చెప్పడం జరుగుతుంది. ఇంట్లో ఉన్న మీ కోడలు, మీ వదినే, మీరు ఏ రీతిలో కూడా ఆమెకు బాధ కలిగించకండి అని. అయితే ఇక్కడ ఆమె కూడా తమ అత్తమామలకు, ఇంట్లో ఉండే అటువంటి ఆడబిడ్డలకు, బావలకు, మరుదులకు ఏ ఇబ్బందులు కలగజేయకూడదు అని ఆ భావం ఉంది. కానీ విడాకుల సందర్భంలో సర్వసామాన్యంగా విడాకులు పొందిన స్త్రీకి వారి అత్తమామల వైపు నుండి, భర్త ఇంటి వారి వైపు నుండి కూడా ఏదైనా బాధ కలిగించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక ప్రత్యేకంగా ఇక్కడ ఆ విషయం చెప్పడం జరుగుతుంది. వఅతమిరు బైనకుం బిమారూఫ్, ఇందులో భార్య వైపున ఉన్న పెద్దలు, భర్త వైపున ఉన్న పెద్దలు అందరి ప్రస్తావన ఉంది. వఇన్ తఆసర్తుం, ఒకవేళ మీరు పరస్పరం గొడవ పడినట్లయితే, అంటే ఇక మీరు ఆ అబ్బాయికి పాలు త్రాగించే విషయంలో భర్త పిసినారితనం వహించి సరిగా ఖర్చులు ఇస్తలేడు కావచ్చు, లేదా ఈ విడాకులు పొందినటువంటి భార్య, ఆ బిడ్డ యొక్క తల్లి బిడ్డను సాకుగా పెట్టుకొని భర్తపై ఏదైనా ఒత్తిడి తీసుకురావాలనుకుంటుంది కావచ్చు. ఈ విధంగా ఏమైనా ఇరువైపుల నుండి లేదా ఇరువైపుల్లో ఏ ఒక్కరి వైపు నుండి ఏదైనా సమస్యలు ఏర్పడి కష్టతరం వచ్చేసింది, గొడవ పడుతున్నారు, అలాంటప్పుడు ఫసతుర్దిఉ లహు ఉఖ్రా, మరొక పాలు ఉన్నటువంటి స్త్రీ ఆ బిడ్డకు పాలు పట్టాలి, పాలు ఇవ్వాలి. ఇక్కడ గమనించండి, చూడడానికి ఇంత గాంభీర్యం, ఎంత ఘోరమైన గొడవలు జరుగుతూ ఉంటాయి. పిల్లలను చంపేద్దామా అన్నటువంటి ఈనాటి సమాజంలో కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. కానీ ఇస్లాం వద్దు వద్దు, మీ బిడ్డకు తండ్రి ఏదైనా కారణంగా సరిగా చూసుకోలేకపోతే, స్వయం కన్న తల్లి ఏదైనా కారణంగా ఆమెకు పాలు పట్టలేకపోతే వేరే ఎవరైనా పాలు పట్టాలి. ఫసతుర్దిఉ లహు అని ఇక్కడ ఏదైతే వస్తుందో దీన్ని బట్టి ఒక విషయం తెలుస్తుంది. వేరే స్త్రీ ఎవరైనా పాలు పట్టారంటే ఆ స్త్రీ ఎవరైతే పాలు పడుతున్నారో ఆమె యొక్క భత్యం, ప్రతిఫలం, పారితోషికం ఏమైనా మీరు చెప్పుకోండి, మజ్దూరీ లాంటిది,
ఇచ్చే బాధ్యత ఈ బిడ్డ యొక్క తండ్రిది ఉంటుంది. అందుకొరకే అల్లాహ్ తఆలా ఇక ఏం చెప్తున్నాడు తర్వాత ఆయతలో, లియున్ఫిక్ ذو سعة من سعته. లియున్ఫిక్ ذو سعة من سعته. స్థోమత ఉన్నవాడు తన స్థోమతకు తగ్గట్టుగా ఖర్చు చేయాలి. వమన్ కుదిర అలైహి రిజ్కుహు. మరి ఎవరికైతే అతని ఉపాధి కుదించబడిందో అతను అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి తన స్థాయికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టాలి. సోదర మహాశయులారా, ఈ బోధనలో రెండు భావాలు ఇందులో ఉన్నాయి. ఒకటి, ప్రత్యేకంగా విడాకులు ఇచ్చిన భర్త విడాకులు పొందిన స్త్రీపై ఖర్చు చేసే విషయంలో ఇది ప్రత్యేకంగా వారికి సంబంధించిన భావం. మరొకటి, ప్రతి ఒక్కరు గల్లీ నుండి మొదలుకొని ఢిల్లీ వరకు అని ఏదైతే తెలుగులో సామెత అంటారో, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ బాధ్యత కలిగి ఉన్నారో వారు తమ యొక్క బాధ్యతలో ఉన్న వారిపై ఖర్చు చేయవలసి ఉన్నదో అల్లాహు తాలా ఒక జనరల్ రూల్ ఇక్కడ తెలుపుతున్నాడు. అదేమిటి? స్థోమత ఉన్నవాడు తన స్థోమతకు తగ్గట్టుగా. అంటే వృధా ఖర్చు చేయాలని ఎంత మాత్రం భావం కాదండి. వృధా ఖర్చుల విషయంలో అల్లాహ్ తాలా చాలా కఠినంగా చెప్పేశాడు. అరే నా దగ్గర ఉందండి, డబ్బు చాలా ఉంది అని కొందరు కట్టలే ఇలా పాట పాడే వారిని, డ్యాన్స్ చేసే వారిని పిలిపించి వారిపై నోట్లు చల్లుతూ ఉంటారు కదా. ఏంటి, నా దగ్గర ఉంది? లేదు లేదు లేదు. ఇలాంటి దుబారా ఖర్చులు చేయడం, వృధా ఖర్చు చేయడం, పాపంలో ఖర్చు పెట్టడం, ఇది ఏమాత్రం తగని పని. దీనికి అనుమతి లేదు. లేదా ఉన్న స్థోమత ఉండి పిసినారితనం వహించడం, ఎవరికి ఎంత ఖర్చు అవసరమో అంత ఇవ్వకపోవడం, ఇది కూడా న్యాయం కాదు. అందుకొరకే ఈ ఆయతలో రెండు భావాలు. విడాకులిచ్చిన భర్త తన విడాకులు పొందిన భార్యకు ఎన్ని రోజులు ఏ రీతిలో నివాస ఖర్చులు కానివ్వండి, ఆహార ఖర్చులు కానివ్వండి, బట్టల విషయంలో కానివ్వండి, హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి, ఈ విధంగా రోజువారీ జీవితంలో వారి యొక్క అవసరాలు ఏవైతే ఉంటాయో ప్రతి భర్త తన శక్తి ప్రకారం, తన ఆర్థిక స్తోమత ఎంత ఉన్నదో దాని ప్రకారం ఖర్చు పెట్టాలి. మరియు రెండో భావం, ప్రతి మనిషి ఎవరు ఎక్కడ ఏ ప్రాంతానికి మరియు ఎవరు ఎక్కడ దేనికి బాధ్యులు ఉంటారో, ఏదైనా ఆర్గనైజేషన్ కానివ్వండి, ఇంకా ఏదైనా సంస్థ కానివ్వండి, ఏదైనా పెద్ద ఫ్యామిలీ కానివ్వండి, ఏదైనా ఫ్యాక్టరీ, ఏదైనా కంపెనీ నడిపేవారు, ప్రతి ఒక్కరూ ఎవరికి ఖర్చు చేసే బాధ్యత ఉన్నదో వారు తన బాధ్యతలో ఉన్న వారిపై ఖర్చు తమ యొక్క స్తోమతకు తగ్గట్టుగా ఖర్చు చేస్తూ ఉండాలి. ఇక ఆ తర్వాత లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్అహా అని సూరతుల్ బకరా చివరిలో వస్తుంది. ఇక్కడ లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా మా ఆతాహా. ఇందులో ఏమున్నది? ఇమామ్ ఇబ్ను కతీర్ ఇంకా వేరే ఎందరో వ్యాఖ్యానకర్తలు ఈ బోధన లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా మా ఆతాహా, అకాయిద్ విశ్వాసాలు, ఇబాదాత్ ఆరాధనలు, ముఆమలాత్ వ్యవహారాలు అంటే పెళ్లిళ్ళు, లావాదేవీలు, క్రయ విక్రయాలు అవన్నీ వస్తాయి. మరియు అఖ్లాకియాత్ ప్రవర్తన, అన్నిటికీ సంబంధించిన ఆదేశం ఇది. ఇక్కడ ప్రత్యేకంగా భార్య భర్తల విషయంలో భర్త తన భార్య పిల్లలపై
ఎంత ఖర్చు పెట్టాలి? అల్లా అతనిపై ఎంత బాధ్యత వేశాడో అంతే. ఇది ఒక ప్రత్యేక భావం. ఇక సామాన్య భావం, అల్లాహు తాలా ప్రతి మనిషిపై అతనికి ఎంత శక్తి ప్రసాదించాడో అంతలోనే అతను అల్లా యొక్క ఆదేశాలను పాటించడంలో, అల్లా యొక్క ఆజ్ఞలు నెరవేర్చడంలో ముందుగా ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకు ఉదాహరణకు నిలబడి నమాజు చెయ్యలేడు. నిలబడి నమాజు చేయలేడు. అయితే షరియత్, ఇస్లాం ధర్మం ఏం చెప్పింది? అతను కూర్చుండి నమాజు చేయవచ్చును. అల్లా ఏ ప్రాణిపైన దానికి ఇచ్చిన దానికంటే ఎక్కువ భారం మోపడు. ఇది భావం. ఉపవాసం రమదాన్లో పాటించడం ప్రతి తెలివి గల మరియు ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్న ముస్లిం స్త్రీ పురుషులందరిపై విధిగా ఉన్నది. విధిగా కావాలని ఒక్కరోజు ఉపవాసం వదిలిన వాడు తన జీవితం అంతా ఉపవాసాలు ఉన్నా గాని ఆ ఒక్కదాని రోజుకు బదులుగా పూర్తి చేయలేడు. కానీ ఆరోగ్యం బాగులేదు, రోజా ఉండే శక్తియే లేదు, లేదా ప్రయాణానికి వెళ్తున్నాడు, ప్రయాణంలో ఉన్నాడు. అలాంటప్పుడు అల్లాహ్ తాలా అతనికి ఏం ఆదేశం ఇచ్చాడు? ఆరోగ్యం పొందిన తర్వాత, ప్రయాణం నుండి తిరిగి వచ్చిన తర్వాత అతను ఉపవాసాలు పాటించాలి కదా. ఈ విధంగా సోదర మహాశివులారా, ఈ ఆయత్ ఇందులో కూడా, ఈ ఆయత్లోని లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా మా అతాహా రెండు భావాలు. ఒకటి భార్యాభర్తల విషయంలో ప్రత్యేకంగా, అంటే ఇంటి యజమాని భర్త తన పిల్లలపై, తన భార్యపై తన శక్తి ప్రకారంగా, మరియు అల్లాహుతాలా ఏ ప్రాణికి ఏ విషయంలో కూడా తనకు ఇంత. కానీ ఇక్కడ కొందరు తప్పుడు భావం తీసుకుంటారు దీనితో. నమాజు చేయండి అంటే, నాకు చేయడానికి బుద్ధి లేదు, మనసు ఒప్పడం లేదు, చేయాలనిపించడం లేదు, నాపై ఎంత భారం లేదు, నాకు చేసే శక్తి లేదు. తమకు తామే అసత్యంగా, అబద్ధంగా కొన్ని మాటలు అంటారు. దీన్ని ఆధారంగా తీసుకుంటారు. తప్పు మాట అది. సయజఅలుల్లాహు బఅద ఉస్రి యుస్రా. అల్లాహు తఆలా ఇబ్బందుల తర్వాత సౌలభ్యాన్ని కూడా కల్పిస్తాడు. సూరత్ ఇన్షిరాహ్లో ఉంది కదా, ఇన్న మఅల్ ఉస్రి యుస్రా వ ఇన్న మఅల్ ఉస్రి యుస్రా. అదేవిధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది, సయజఅలుల్లాహు బఅద ఉస్రి యుస్రా. అంటే ఏంటి భావం ఇక్కడ? మీరు ఇప్పుడు ఖర్చు చేసే విషయంలో ఏమాత్రం పిసినారితనం వహించకండి. చివరికి మీరు భార్యలకు విడాకులు ఇచ్చేశారు, కానీ తలాఖ్ రజఈలో ఉన్నా, లేదా ఆమె గర్భంతో ఉన్నా ఆ సమయంలో ఖర్చు చేయాలని వారిపై అల్లా ఆదేశం ఇచ్చాడు. నేను ఆమెతో ఏ సుఖం పొందడం లేదు, ఆమె నాకు భార్యగా లేనే లేదు, అలాంటప్పుడు ఎందుకు నేను ఖర్చు చేయాలి అని భర్త అనుకొని పిసినాతనం వహిస్తాడు కావచ్చు. లేదా కొందరు నా వద్ద అంత శక్తియే లేదు అనుకొని ఖర్చు చేయరు కావచ్చు. అందుకొరకే అల్లాహు తాలా ఉన్నంతలోనే మీరు ఖర్చు చేయండి అని ఆదేశించిన తర్వాత, మీ వద్ద ఏ ఇబ్బందులు ఉన్నాయో, మీకు ఏ కష్టాలు ఎదురవుతున్నాయో అల్లాహు తాలా తప్పకుండా మీ కష్టాలను దూరం చేస్తాడు. ఇబ్బందుల తర్వాత సౌలభ్యాలు అల్లాహు తాలా ప్రసాదిస్తాడు అన్నటువంటి నమ్మకం తప్పకుండా కలిగి ఉండండి అని అల్లాహ్ తాలా ఇక్కడ బోధిస్తున్నాడు. ఈ సందర్భంలో నాకు తఫ్సీర్ ఇబ్న్ కథీర్లో వచ్చినటువంటి ఓ రెండు సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి, కానీ సమయం సరిపోదు అని కూడా అనిపిస్తుంది. అయినా సంక్షిప్తంగా చెప్పేది ఉంటే కనీసం మీరు మంచి హితోపదేశం పొందుతారు, గుణపాఠం నేర్చుకుంటారు అని సంక్షిప్తంగా చెబుతున్నాను. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలాను కాలంలో, హజరత్ ఉమర్ రదియల్లాహు తాలాను ఖలీఫాగా ఉన్న కాలంలో వేరే వేరే ప్రాంతాలలో, స్టేట్లలో గవర్నర్లు ఉండేవారు కదా.
ఒకరు అబూ ఉబైదా బిన్ జర్రాహ్, చాలా గొప్ప సహాబీ. ప్రవక్త వారు అబూ ఉబైదా గురించి చెప్పారు, అమీను హాదిహిల్ ఉమ్మ. అయితే అబూ ఉబైదా గురించి తెలిసింది, ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందికి గురి అయి తిండికి సరిగ్గా లేదు. చూడండి, ఆనాటి కాలంలోని గవర్నర్లు ఎలా ఉండేవారు. వారికి ఆర్థికంగా ఇలా ఇబ్బంది కూడా కలిగి ఉండేది. ఈనాటి కాలంలోని మినిస్టర్లు గవర్నర్ మాదిరిగా ప్రజల సొమ్ము అంత మనదే అన్నట్లుగా కాదు. ఉమర్ రలియల్లాహు అన్హుకు ఈ విషయం తెలిసింది. ఆయన తొడిగే బట్టలు కూడా మరియు ఆయన తినే తిండి కూడా. అయితే ఉమర్ రలియల్లాహు అన్హు ప్రత్యేకంగా 1000 దీనార్లు ఒక వ్యక్తితో పంపి, నీవు అబూ ఉబైదాకు ఇవ్వు, తర్వాత చూడు ఆయన ఏం చేస్తాడు. మరియు అబూ ఉబైదాకు ఆడ కొంత డబ్బు చేరిన తర్వాత ఆయన తన దుస్తుల్లో కొంచెం మంచిగా తొడిగారు. మరియు తిండి విషయంలో కూడా స్వయం తాను తినడము, లేదా వచ్చిన ఇంటి పిల్లలకు మరియు వచ్చిన గెస్టులకు కొంచెం మంచిగా తినబెట్టారు. ఈ విషయం ఆ వ్యక్తి ఎవరి ద్వారానైతే డబ్బులు పంపడం జరిగినదో వెళ్ళి మళ్ళీ హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హుకు తెలియజేస్తే, అప్పుడు హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు ప్రశంసిస్తూ, హా, అబూ ఉబైదా ఖురాన్లోని ఈ ఆయత్ ప్రకారంగా ఆచరించారు. లియున్ఫిక్ ذو సఅతిన్ మిన్ సఅతిహి. స్తోమత ఉన్నవాడు తన స్తోమతకు తగ్గట్టుగా ఖర్చు చేయాలి. మరెవరికైతే అతని ఉపాధి కుదించబడిందో అతను అల్లాహ్ తనకు ప్రసాదించిన దానిలో నుంచి తన స్థాయికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టాలి. లేనప్పుడు అంతలోనే ఉన్నారు, కానీ ఎప్పుడైతే అల్లాహ్ ప్రసాదించాడో కొంచెం మంచిగా తిన్నారు, మంచిగా తొడిగారు అని హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు అబూ ఉబైదా రలియల్లాహు అన్హు వారిని ప్రశంసించారు. మరొక సంఘటన హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు పేర్కొన్నారు. తఫ్సీర్ ఇబ్న్ కథీర్లో వచ్చి ఉంది. మా గురువు గారైన ఫదీలతు షేఖ్ మక్సూద్ అల్ హసన్ ఫైది హఫిదహుల్లా చెప్పారు, ఆ, ఈ హదీస్ షేఖ్ అల్బానీ రెహమతుల్లాహ్ సహీహాలో కూడా ప్రస్తావించారు అని. కానీ కొంచెం నాకు సమయం తగ్గింది, ఈరోజు చూద్దాం అనుకున్నాను సహీహాలో నేను కూడా స్వయంగా హదీసును. కానీ అత్యవసరంగా కొన్ని పనులు ఎదురవ్వడం వల్ల అది నాతో కుదరలేకపోయింది. కానీ చెప్పిన విషయం ఏంటి, హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు ఒక సంఘటన తెలియజేశారు. భార్యాభర్తలు చాలా ఇబ్బందులు పస్తుల్లో వారి జీవితం గడుస్తూ ఉండేది. ఒకసారి భర్త ఏదో ప్రయాణం నుండి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఇక భర్త దగ్గరికి వస్తాడు ఇంటికి అని భార్యకు ఎలాగో తెలిసింది. చూసేసరికి ఇంట్లో ఏమి లేదు. సర్వసామాన్యంగా ప్రయాణం నుండి వచ్చేవారు ఈనాటి కాలం ప్రకారంగా కాదు కదా. అన్ని హోటళ్ళు, లాడ్జింగ్లు, అన్ని రకాల సౌకర్యాలు ఆన్లైన్లో తెప్పించుకొని కూడా తినేటువంటి పరిస్థితులు కావు కదా. అయితే ఎంత ఆకలితో వస్తారో ఏమో, మరి ఏం చేయాలి, ఇంట్లో కూడా ఏం లేదు కదా. సరే, పొయ్యిలో తన్నూర్ అని అనేవారు, అందులో మంట పెట్టింది. ఏదో వండుతున్నట్లున్నారు ఇంటివారు అని భర్త కూడా అనుకోవాలి. భర్తకు స్వాగతం తెలిపింది. భర్త చాలా సేపటి నుండి నేనేం తినలేదు, ఆకలితో బాధపడుతున్నాను, ఏమైనా ఉందా అంటే, కొంతసేపట్లోనే అయిపోతుంది, మీరు బాధపడకండి అని చెప్పింది. అక్కడే కూర్చుండి మాట్లాడుతూ ఉన్నది. కొంత సమయం గడిచిన తర్వాత ఇతనికి కోపం వస్తుంది. సరే అని చెప్పింది, కానీ లేసి ఏమి తీసుకురావడం లేదు కదా అని మరోసారి గుర్తు చేశాడు. బాధపడకండి, ఇప్పుడే మనం తింటామండి, ఇప్పుడే భోజనం మొదలు పెడదాము అని ఆమె మరికొంత ఓపికనే వహించడానికి మాట్లాడుతుంది. మూడోసారి చెప్పిన తర్వాత మరో లేఖనంలో ఉంది, ఇమాం ఇబ్న్ కథీర్ రహ్మతుల్లాహి అలైహి అది కూడా ప్రస్తావించారు. భర్త ఇలా వచ్చాడు, వచ్చేసరికి చాలా ఆకలితో ఇబ్బంది పడుతున్నా అని చెప్పాడు. భార్య చెప్పింది, మీరు ఏమాత్రం బాధపడకండి, చింతించకండి, అల్లా మనకు తన యొక్క అనుగ్రహం చాలా గొప్పగా ప్రసాదిస్తాడు. అల్లాపై సంపూర్ణ నమ్మకం వేసి ఉన్నది ఆమె. అయితే మూడోసారి అడిగిన తర్వాత కొంచెం కోపం పెరుగుతుంది. ఇంకా తీసుకొస్తలేవు నువ్వు అని భర్తనే స్వయంగా లేస్తాడు. అటువైపున పొయ్యి ఉన్న వైపునకు వెళ్తాడు. ఆ తన్నూరులో మేక యొక్క భుజం భాగం
ఎవరు మాట్లాడుతున్నారు? మీ మాట సరిగా వినరావట్లేదు కూడా లేదు. ఏం జరిగింది? నా వద్దన ఏదైనా ప్రాబ్లమా? ఇంతసేపటి నుండి మీరు వింటలేరు? ఇప్పుడే అంటే మధ్య మధ్యలో కట్ అవుతుంది మనకి గురుజీ. ఇప్పుడు జస్ట్ అసలు రాలేదు. అప్పటి నుంచి కట్ కట్ అవుతుంది కదా, ఒక్క మాట కట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు పూర్తిగా కట్ అయిపోయింది. మూడవసారి అన్నప్పుడు కట్ అయి సౌండ్ అల్లా వినిపించలేదు అనుగ్రహం మీకు. ఉంటే ఓకే, జజాకల్లాహ్ ఖైర్. బారకల్లాహు ఫీకుం, బారకల్లాహు ఫీకుం. మైక్ ఆఫ్ చేసుకోండి. అయితే మూడోసారి అడిగిన తర్వాత కొంచెం కోపం వచ్చింది. ఆయన స్వయంగానే లేశారు. లేచి వెళ్ళి చూసేసరికి ఆ తన్నూర్ అనేది ఏదైతే ఉందో పెద్ద కుండ లాంటిది ఉంటుంది లోపట అందులో. అయితే అందులో మేక భుజ భాగం ఏదైతే ఉందో అందులో ఫ్రై అవుతుంది, రోస్ట్ అవుతుంది. పక్కనే విసుర్రవుతూ అది తిరుగుతుంది, అందులో పిండి అనేది వస్తుంది. అల్లాహు అక్బర్. అది చూసి వెంటనే సంతోషపడి అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లిస్తారు. ఇక్కడ ఇబ్న్ కథీర్ రహ్మతుల్లాహి అలైహి చెప్తున్నారు, ఎవరికైతే అల్లాహపై సంపూర్ణ నమ్మకం ఉంటుందో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వారు ఓపిక సహనాలు వహించి అల్లాహతోనే అడుగుతూ ఉంటారో అల్లాహుతాలా వారికి తన అనుగ్రహాలు ప్రసాదిస్తాడు. ఇంతటితో ఈనాటి పాఠం సమాప్తమవుతుంది. క్లాస్ పూర్తవుతుంది. జజాకుముల్లాహు ఖైరా. మీ వద్ద ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చును.